హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా మన మొక్కజొన్న ఫార్మింగ్ అంటూ. ఈ ఫార్మింగ్ కూడా మందేనండి ఫ్రెండ్స్. మీరు యువ రైతులందరికీ చెప్తున్న కొన్ని విషయాలు ఏంటంటే, అన్ని పంటలు కాకుండా కొన్ని కొన్ని పంటలు కూడా చేసుకోవాలి. నేనైతే ఈ సంవత్సరం పత్తి తగ్గించి మొక్కజొన్న అయితే వేయడం జరిగింది 1 ఎకరా దాకా. ఎందుకంటే ఈ మొక్కజొన్న సాగు అనేది 2 పంటలుగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మన వాటర్ ఉండాలి కానీ ఏ సీజన్ కాకుండా ఎలాంటి సీజన్ అనేది పండించుకోవచ్చు మొక్కజొన్న సాగు అనేది. ఎప్పుడైనా మనకి 3 మంత్స్లో పంట కాబట్టి 3 మంత్స్ కూడా ఉండదండి, 2.5 నెలలే ఖచ్చితంగా అయితే ఉంటుంది. నేను మీకు చెప్పినట్టే 7 to 8 ఎకర్స్ దాకా పప్పాయ అనేది జరిగింది. కాకపోతే యువతల పక్క కూడా మనకి అన్నీ ఎందుకు పప్పాయ అని చెప్పేసి రేటు విషయానికి వచ్చే ప్రాబ్లం ఒకసారి అవుతుంది అని చెప్పేసి మొక్కజొన్న సాగు కూడా చేయడం జరిగింది. మొక్కజొన్న వచ్చి మన 1 హెక్టార్ వచ్చిన దీని యొక్క సాగు అనే వివరాలు నేను చెప్తాను మీకు. వీటికి వచ్చేసి ఎక్కువ అయితే ఖర్చు అయితే అవ్వదండి. ఎక్కువ ఖర్చు అంటూ ఉండదు. ఎందుకంటే ఇది అది తక్కువ పంటలో ఒకటి వరి పొలం అనేది ప్రాబ్లం రాకుంటే వరి పొలం అండి. మెయిన్ ఇంకోటి ఏంటంటే అంతర పంటగా చూసుకుంటే మనకైతే మొక్కజొన్న అయితే ఎక్కువ దిగుబడి ఎక్కువ ఇచ్చే పంట, తక్కువ ఖర్చు అయ్యే పంట మొక్కజొన్న సాగండి. ఎందుకంటే ఇప్పటిదాకా జస్ట్ ఇది 40 డేస్ అయితే అవుతుంది మొక్కజొన్న సాగు వేయడం వేసి అయితే. కానీ అసలు దీనికి ఖర్చు అంటూ ఏం లేదండి. ఇప్పుడు దాకా నేను 900 వరకు ఖర్చు అయితే చేశాను. ఈ 3 స్ప్రే చేశాను, ఒక యూరియా కట్ట వేసాను, ఒక 28 కట్ట వేసాను. మందు విషయానికి వచ్చేసి 900 దాకా ఖర్చు అయింది. 900 ఓన్లీ కేవలం 900 రూపాయలతోనే ఇంత స్టేజ్ మీరు చూస్తున్నాం కదా. జస్ట్ 40 డేస్లోనే ఈ స్టేజ్ వచ్చింది. ఎందుకంటే మన భూమిలో బలం ఉంటే అది ఎప్పటికైనా సరే ప్రతి ఒక్క మొక్క అనేది మంచిగానే ఉంటుంది. మొక్క దశ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఇంకో 20 డేస్లలో క్రాప్ కూడా ఫుల్గా కాన్ రావడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇప్పటికే పై స్టేజ్ చూడండి అంతా. ఇంకో 10 డేస్లో మొక్కజొన్న ఆటోమేటిక్గా రావడానికి జరుగుతుంది. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మొక్కజొన్నలో, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కత్తెర పురుగు అని చెప్పేసి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటి యొక్క మందులు ఎలాగంటే జస్ట్ మీరు చాలామంది చాలా ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు, చాలా మందుల షాపులు ఎన్నెన్నో రకాల మందులు కొట్టండి, ఇది కొట్టండి, అది అంటారు. అన్నీ మీరు యూజ్ చేయకండి. దయచేసి మీ డబ్బులు మీరే ఆగం చేసుకోకండి. ఎందుకంటే తక్కువ షార్ట్ టైంలో మొక్కజొన్న పండించుకోవచ్చు. చాలా ఈజీ అండి మొక్కజొన్న పండించుకోవడం. చాలా అంటే చాలా ఈజీ. నేను 2-3 ఇయర్స్ నుంచి చాలా పండిస్తున్నాను మొక్కజొన్న అనేది. ప్రతి ఇయర్లీ 1.5-2 ఎకర్స్ దాకా వేస్తూ ఉంటాను. చాలా అంటే చాలా ఈజీ మొక్కజొన్న సాగు చేయడం. అది పెద్ద సమస్యని కాదు. ఇది ఎంత అంటే జస్ట్ ఒక 1000 రూపీస్లోనే అయిపోతుంది మొక్కజొన్న సాగు. జస్ట్ కేవలం 1000 రూపీస్లోనే మొక్కజొన్న సాగు అయిపోయింది. కంపల్సరీ మీకు మాటిస్తున్నాయి కదా. నేను యూజ్ చేస్తున్న మందులే కాబట్టి. ఫస్ట్ అనేది యాక్చువల్గా ఫస్ట్ చిన్న దశలోనే 10 టు మనం వేసిన 5 to 15 డేస్లో ఒక మందుని కొట్టుకోవాలి, స్ప్రే చేసుకోవాలి. ఏది మనకి ఎలాంటి పురుగు అంటకుండా మొక్క అనేది మంచి బలంగా పెరగడానికి, ఎలాంటి పురుగులు రాకుండా అటాక్ చేయకుండా నేనైతే గుంటూరు మందు అయితే పురుగు అయితే మూవ్ అయితే కొట్టడం జరిగింది. గుంటూరు మందుని ఒకటి కొట్టాను. దానికి మించిన మందు అయితే నాకు తెలిసి ఏది లేదు. ఎందుకంటే మన ఫెర్టిలైజర్ షాప్ చాలా చాలా విధాలుగా చెప్తా ఉంటారు వాళ్ళు. కానీ నేను యూజ్ చేయను. ఎందుకంటే డబ్బు ఎక్కువ, పని తక్కువ. అవి అయితే నాకు తెలిసేది. నేను అలా చెప్పకూడదులే కానీ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక సాటి రైతుగానే చెప్తున్నాను మీకు. అవి పని తక్కువ కానీ డబ్బులు ఎక్కువ అండి బయట షాపులలో. కాబట్టి గుంటూరు మంది నేను ఒకటైతే కొట్టాను. మూవ్ అనే మందు అయితే. మూవ్ మందు కొట్టడం వల్ల ఏంటంటే జస్ట్ 300 రూపాయలతోనే ఉంటుంది. 300 రూపాయలతోనే 1 హెక్టార్కి వస్తుంది 10 ట్యాంకుల వరకు తైవాన్ పంపుతో. అసలు ఎలాగంటే ఎలాంటి పురుగు కూడా లేకుండా ఇంకో 20 డేస్ దాకా మంచి యాక్టివ్గా పనిచేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ అనేది నేనైతే బుల్లెట్ స్ప్రే మందు స్ప్రే చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు బుల్లెట్ మందు. ఈ బుల్లెట్ మందుతో స్ప్రే చేయడం జరిగింది. ఇది కూడా జస్ట్ 250 రూపాయలే. వీటికి కూడా ఎలాంటి పురుగు అంటే ఎలాంటి పురుగు ఉండదు. ఇది జస్ట్ ఒక్కసారి కొట్టారనుకో, ఇందులో 319 కానీ ఏదో ఒకటి కలుపుకొని కొట్టండి, 034 కానీ కలుపుకొని కొడితే ఎలాంటి పురుగు కూడా మీకు కంటికి కనబడదు. ఎంత యాక్టివ్ అంత యాక్టివ్గా ఉంటుంది. ఒక్కసారి ఇది కొట్టండి. ఇదనే కాదు, ఇది నాకు తెలిసి ఈ రెండింటికి మించేది మంది అయితే ఏది లేదు కూడా. మన జింకు లోపాలు ఉంటే ఏదో ఒకటి జింకు లోపాలు అదొకటి కలుపుకోండి. ఎందుకంటే జింకు లోపాలు కొన్ని ఉంటాయి. దానివల్ల జింకు లోపాలు ఒక 100 రూపాయల ప్యాకెట్తో కలుపుకోండి. ఎందుకంటే ఫార్మా ఉండాలి కదా. అవన్నీ కలిపేసి జింకు లోపాలు కూడా ఉండకూడదు ప్రతి మొక్కకి. ఇదని కాదు, ఏ పంటకైనా ఉండకూడదు. నేనైతే 2 స్ప్రే చేశాను. ఇప్పుడు నెక్స్ట్ 3 స్ప్రే చేస్తాను. ఏంటంటే మన మొక్కజొన్న వస్తుంది కదా, మొక్కజొన్న వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఇంకో స్ప్రే కొట్టాలి. ఎందుకంటే లేకుంటే మొక్కజొన్నలో పురుగు అనేది అటాక్ అవుతుంది. దానివల్ల మొక్కజొన్న మొత్తం కాన్ మొత్తం కూడా పురుగుతో ఉంటుంది. అప్పుడు ఎవరు సేల్ ఉండదు, సేల్ పర్పస్ ఉండదు. ఆ మొక్కజొన్న మొత్తం సేల్ పర్పస్ ఉండదు. మొక్కజొన్న మొత్తం సేల్ పర్పస్ ఉండదు. బట్ ఎంత పురుగుతో ఉండడం వల్ల ఎవరు మనం కూడా తినలేమండి అది కూడా. దానివల్ల ఖచ్చితంగా అయితే ఒక స్ప్రే అంటూ కొట్టుకోవాలి. ఏది మొక్కజొన్న పీస్ రాకముందైనా, మొక్కజొన్న పీస్ వచ్చిన తర్వాత అయినా ఒక స్ప్రే ఖచ్చితంగా కొట్టుకోవాలి. కొట్టుకుంటే లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇది. జస్ట్ నాకు తెలిసి అయితే 3 మందులే కొట్టుకోవాలి. కేవలం 900 నుంచి 1000 రూపాయల లోపే మందులు అవుతుంది. ఆ కాస్ట్ 250, 300, 250. ఏదైనా మీరు చూస్తున్నారు కదండి. జస్ట్ వీటికి అయితే అంటే 2 సార్లు అయితే యూరియా చల్లాలి. 2 సార్లు యూరియా ఖచ్చితంగా చల్లాలి.
ఒకటి మీరు అంతగా పెట్టాలి అనుకుంటే మాత్రం పొటాష్ కట్ అయితే ఒకటి వేసుకోవచ్చు. మీ భూమి గర్భం నుండి అంటే మీ భూమిలో బలం మంచి స్ట్రాంగ్గా ఉంటే వేయలేదు, లేకపోతే అండి పొటాష్ అనేది వేసుకుంటే మంచిగా ఉంటుంది. కొంతమంది పంటలు మార్పిడి చేస్తూ ఉంటే వాటికి అవసరం లేదు, ఎందుకంటే వాటికి యూరియా ఒక్కటి వేస్తే చాలు, మన మొక్కజొన్న సాగుకి యూరియా ఒక్కటే చాలు. కానీ భూమి యొక్క బలం లేకపోతే మాత్రం కొన్ని కొన్ని ఒక మందు పెట్టాలని వేసుకోవాల్సి జరుగుతుంది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇంకా మరిన్ని వీడియో గురించి మీకు వీడియోలు తీస్తూ ఉంటాం. మరిన్ని వీడియోల కోసం మీరు మన వీడియో ఫాలో అవ్వండి దయచేసి. ఇంకో ఫ్రెండ్స్ ఇంకో మాట ఏంటంటే ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ మళ్ళీ ఇంకో 2-3 డేస్లో మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. అండ్ ఎలాగంటే మీకు మొక్కజొన్న రావడంతో ఎలా వస్తుంది మొక్కజొన్న అనేది, వాడికి మళ్ళీ ఇంకో మందు ఎలా కొట్టాలో మందు అనేది కొట్టడం మీకు చూపిస్తాను. ఇంకోసారి డైరెక్ట్గా చూపిస్తాను మీకు. ఇందాక మీకు చెప్పాను కదా బుల్లెట్ మందు, ఈరోజు నేను కొట్టడం జరిగింది. ఈరోజు కొడతాను బుల్లెట్ మందు, ఎందుకంటే నైట్ వర్షం పడ్డది కాబట్టి మనకి మొక్కజొన్న ఇప్పుడు యాక్టివ్గా ఉంది, యాక్టివ్ ప్లేస్లో ఉంది కాబట్టి రెండు కొట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకి ఇంకా యాక్టివ్గా ఉంటుంది. మనకి ఎలాంటి ప్రాబ్లమ్ పంట అనేది దిగబడింది ఎక్కువ శాతంలో వస్తుంది మనకి. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాయ్ మరి. ఓకే ఫ్రెండ్స్.